హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్ డేటు ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ అనేది రిలీజ్ అయింది. సో అది మనందరికీ తెలుసు. సో చాలామందికి ఏంటంటే ఇంకా ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళ కోసం, మరియు ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఇంకొంచెం అనేది చదవచ్చు ఎక్కువ. సో దాంట్లో ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే 40 రోజులు అనేది మనకి ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ఉంది. సో ఈ 40 రోజుల్లో మనం ఏం చేయాలి, అసలు ఎలా చదవాలి అనేసి ఒకసారి చూద్దాం. సో మన యొక్క యాప్లో ప్రజెంట్ మీకు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఏ కోర్స్ అయినా సరే 749 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ ఆఫ్ ది కోర్స్ అంటే ఇక్కడ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి కోర్సు మాత్రమే మన దగ్గర ఉంటుంది కాబట్టి సో ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. సో గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 1 ఈ 7 కంటెంట్లు కూడా మన యొక్క యాప్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి. సో దీంట్లో మీకు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి కోర్సు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ కంటెంట్తో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఓన్లీ ఫర్ పిఆర్ అకాడమీ అండి. సో అది మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉన్నాం. సో ఎవరైనా సరే మాటలు చెప్తారేమో, మేము చేతల్లో చేపి చూపిస్తూ ఉన్నాం మీకు. సో ఒకసారి కోర్సు తీసుకోండి. సో తీసుకున్నాక ఎవరికైనా నచ్చింది అనుకోండి, ఇంకా చాలామందికి చెప్పండి. లేదనుకుంటే మీరే మాకు ఫోన్ చేసి ఎన్సీఆర్టీ కంటెంట్ లేదు అక్కడ అని మీరు మాకు అడగవచ్చు. ఓకే, రైట్. సో దీంట్లో ఇంకా కొంచెం ఒకసారి చూసుకుంటే ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఏదైతే ఉందో మనకు 20 క్వశ్చన్లు ఇస్తాడు. రీజనింగ్ ఏదైతే ఉందో 25 క్వశ్చన్లు, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటిది 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్. సో చాలామంది తెలియక ఏం చేస్తారంటే దీనిపైన ఫోకస్ పెడతారు. సో దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. సో జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ మనకు 5 to 6 వచ్చేసి మళ్ళీ కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఓకేనా. సో చాలామంది తెలియక ఇక్కడ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ చదువుకొని కూర్చుంటారు. సో ఇదంతా టైం వేస్ట్ నీకు. ఓకే, మనం చదవాల్సింది ఏంటి? మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్. సైన్స్లో మళ్ళీ మనకు బయాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సైన్స్ పరంగా మనకు ఏఎల్పి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా. సో నెక్స్ట్ వన్ ఒకసారి చూసుకుంటే ఓవరాల్గా మీకు 75 క్వశ్చన్లు అనేవి 75 మార్కులు, 60 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే, రైట్. ఒకసారి సార్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి కాన్సెప్ట్ రివిజన్ అనేది చేయాలండి. సో కాన్సెప్ట్ రివిజన్ చేసినాక పీవైక్యూ ప్రాక్టీస్ చేయాలి. పీవైక్యూ ప్రాక్టీస్ అది కూడా ఓన్లీ ఏఎల్పి పీవైక్యూ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ మాత్రమే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. సో దాంట్లోనే క్యాలిక్యులేషన్ పార్ట్ అండ్ ప్రతిరోజు కూడా మార్క్ టెస్ట్ అనేది రాయాలి. సో అది కూడా ఏ మార్క్ టెస్ట్ అండి? మ్యాథ్స్కి సంబంధించినటువంటి, రీజనింగ్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ అనేది రాయాలి. సో ఇంకా మన దగ్గర చూసుకుంటే ఒకసారి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 60 to 70% ఆఫ్ ది మనకు వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్లో 60 to 70% అనేది కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఓన్లీ ఫర్ 30% రావడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయాలి. సో కంటెంట్ ఇక్కడ లోవర్ ఉండేటప్పుడు దానికోసం మనము కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. ఇంకా కొన్ని చూసుకుందాం ఒకసారి. మరి కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కడ చూడాలి సార్ అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇక్కడ ఇస్రో, డిఆర్డిఓ, డిఫెన్స్ సంబంధించినటువంటి చూడాలి. అండ్ డ్యాన్సెస్, ఫెస్టివల్, నేషనల్ పార్కులకు సంబంధించినటువంటి చూడాలి. సో ఒకసారి మరి దాని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో CBT 1 ఉంటుంది 75 మార్క్స్కు. దీనిలో క్వాలిఫై అయిన విద్యార్థులందరూ CBT 2కి క్వాలిఫై అవుతారండి. సో CBT 2 క్వాలిఫై అయినప్పుడు దీంట్లో మళ్ళీ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏ అనేది 100 మార్క్స్కి ఉంటే పార్ట్ బి అనేది 75 మార్క్స్కి టెక్నికల్ సంబంధించినటువంటిది ఉంటుంది. సో దీంట్లో ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు, ఏదైనా సరే
75 మార్క్స్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే 75 మార్క్స్కి నీకు 30% ఆఫ్ ది మార్క్స్ అనేది రావాలి ఓన్లీ ఫర్ క్వాలిఫైడ్. ఓకే, సో దీంట్లో ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అయ్యారో CBATకి సెలెక్ట్ అవుతారండి, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో దానినే సైకో టెస్ట్ అని కూడా అంటారు. సో ఇది క్వాలిఫై అయిన విద్యార్థులు DM మరియు మెడికల్కి అనేది పిలవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటే మనం గెయిన్ అనేది చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం మ్యాథ్స్ యొక్క స్ట్రాటజీ. సో మ్యాథ్స్ స్ట్రాటజీ చూస్తే ఇక్కడ నువ్వు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది నెంబర్ సిస్టమ్. సో బాడ్మాస్ రూల్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, రేషియో ప్రపోర్షన్, మెన్సురేషన్ కూడా ఫార్ములా బేస్డ్ ఓన్లీ. సో ఈ 5 టాపిక్లు అనేది మీరు చూస్తే 20 క్వశ్చన్స్ గాను మీకు 12 to 15 క్వశ్చన్స్ అనేవి మేజర్గా వస్తాయి. సో ఓన్లీ ఫర్ ఈ 5 టాపిక్స్ అండి. సో అదేవిధంగా రీజనింగ్ చూడండి. సో రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, సిరీస్, సిలాయిజం, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఈ 4 టాపిక్లు చూస్తే మనకు 25 గాను మీకు 15 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఈ 4 టాపిక్సే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అడిగినటువంటిది ఏంటి అసలు సార్, మరి ఇక్కడ ఒకసారి చూద్దాం. జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. సో మరి ఫిజిక్స్ ఒకసారి చూస్తే లైట్ అనే టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎలక్ట్రిసిటీ, మోషన్, న్యూక్లియర్ రియాక్షన్. సో అదేవిధంగా కెమిస్ట్రీ సంబంధించి రియాక్షన్స్, యాసిడ్ బేస్, సాల్ట్, పీరియాడిక్ టేబుల్. సో బయాలజీకి సంబంధించి విటమిన్స్, డిసీజెస్, హ్యూమన్ బాడీ. అంటే ఇవన్నీ కూడా NCERTకి సంబంధించినటువంటి ఓకే. సో NCERTకి సంబంధించి లెవెల్లో మాత్రమే చదవాలి. NCERTకి సంబంధించినటువంటి లెవెల్లో మాత్రమే ఎవరైతే చదువుతారో వాళ్ళే ఈ LP అనేది గెయిన్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం సైన్స్ స్ట్రాటజీ. ద థియరీ రివిజన్ చేయాలి, అదేవిధంగా వీటి యొక్క PYQలు ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. ఈ టెస్ట్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు నీకు. సో క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఆప్షన్ 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 దేనికోసం యూజ్ చేస్తారు, ఆప్షన్ 3 దేనికోసం, ఆప్షన్ 3 దేనికోసం, ఆప్షన్ 4 దేనికోసం. అంటే ప్రతి ఆప్షన్ కూడా అనాలిసిస్ చేస్తే మనకు ఒక బిట్ వచ్చినప్పుడు 4 క్వశ్చన్లు అనేవి రావడానికి మనకు ఓపు ఉంటుంది అక్కడ. సో ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి దాన్ని. సో ఎవరైతే ALP విద్యార్థులు ఉన్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ది ALP జాబ్ అండి. సో చెప్పినటువంటి స్ట్రాటజీతో చదవండి, ALP ఉద్యోగం సాధించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.